నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 6, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి జూలై 6 శనివారం తెల్లవారితే 4 గంటల నుండి జూలై 7 ఆదివారం తెల్లవారితే 3 గంటల 56 నిమిషాల వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే ఈరోజు పూర్తిగా పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి ఆషాఢ శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం జూలై 7 ఆదివారం తెల్లవారితే 5 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా పునర్వసు నక్షత్రం ఉంటుందండి. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి శనివారం రాత్రి 10 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు యోగం వ్యాఘాత రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి హర్షణ కరణం కింస్తుగ్న సాయంత్రం 4 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 4 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం తెల్లవారితే 5 గంటల 28 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4 గంటల 14 నిమిషాల నుండి తెల్లవారితే 5 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారితే 2 గంటల 19 నిమిషాల నుండి తెల్లవారితే 3 గంటల 58 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, నారదుని వీణ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శివపార్వతుల కళ్యాణ వేదికను నిర్మించినది ఎవరు? దీనికైతే జవాబు విశ్వకర్మ అండి. చాలామంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇదే ప్రశ్నను మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో మరియు మీ పిల్లల్ని కూడా అడగండి తప్పకుండా. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు పునర్వసు కార్తె ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ప్రారంభమవుతుందండి. మరియు అమ్మ వారాహి నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. తప్పకుండా చేసుకోండి. మరి అమావాస్య తిథి అయితే ఉదయాన్నే ఉంది కాబట్టి తర్వాత శుభ్రం చేసుకొని మీరు పూజలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కూడా మరియు ధీరుభాయ్ అంబానీ గారి వర్ధంతి కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి వారాహి అమ్మవారి నవరాత్రులండి. వీటినే శుభ సమయం చూసుకొని పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. మరీ శుభకార్యాలకైతే ఈ ముహూర్తాలు అయితే లేవు. ఇందులో ఆషాఢం కూడా కదండి, ముహూర్తాలు అయితే లేవు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.